ఏపీ ఎన్నికల సమరంలో అన్నా చెల్లెళ్ల మాటల యుద్ధం పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. వైఎస్ వివేక హత్య విషయమై వైఎస్ వివేక కుమార్తె సునీత, కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇప్పటివరకు చేసిన ఆరోపణలు ఒకెత్తైతే నేడు సీఎం జగన్ తన సోదరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. సీఎం జగన్ తన సోదరి వైఎస్ షర్మిలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా ఖండించారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుకపైన, మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైన విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రి, ఎంత నీచం, ఇది కాదా వికృత మనస్తత్వం అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇదే విషయంపై నారా లోకేష్ కూడా సీఎం జగన్పై ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తి సీఎంగా ఉండడం మన దౌర్భాగ్యమని చెప్పారు. మహిళల్ని కించపరిచే విధంగా జగన్ చాలా సందర్భాల్లో దిగజారి మాట్లాడారు అని చెప్పారు. జగన్ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో నేతలంతా వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. వివేక హత్యను ప్రచార అస్త్రంగా చేసుకోవాలన్న ప్రతిపక్షాల ఎత్తుగడను కోర్టు జోక్యం చేసుకొని కొంతవరకు కట్టడి చేసినప్పటికీ సీఎం జగన్ వ్యాఖ్యలతో మళ్లీ ఏపీలో దుమారం చెలరేగింది. రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? మరి వీరు వైఎస్ఆర్ వారసులా, లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బ్రతికుండగా యుద్ధం చేశారో, వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు, ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరికి ప్రతి మాటకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే షర్మిల సొంత అన్న చేసిన వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది.